శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రేపే మనకు ఫిబ్రవరి 15 ఆదివారము మహాశివరాత్రి. ఎంతో పవిత్రమైనటువంటి రోజండి. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు మనం శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగినటువంటి రోజు కూడా ఈ రోజే. పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలు పరిహారాలు ఆ శివయ్యకు చెంది మీ యొక్క కష్టాలన్నీ తీరాలి, మాకు కలిసి రావాలి అని అనుకుంటే ఇంట్లో మాత్రం ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండటం కానీ తినడం కానీ అస్సలు చేయకండి. కాదు కూడదు అని పట్టించుకోకుండా మీరు నిర్లక్ష్యం చేసి ఈ కూరను పొరపాటున వండినా తిన్నా కూడా శివయ్య యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు. మీరు చేసే పూజలు ఉపవాసాలు జాగరణలు మొత్తం కూడా వృధా అయిపోతాయి. కాబట్టి ఈ కూరను వండొద్దు. కూరలు వండకూడదు అనగానే నాన్ వెజ్ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. మరి ఇందులో ప్రత్యేకత ఏముంది? వెజ్లో కూడా అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు వండకూడదు తినకూడదు అని చెప్పి మనకు శివ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఏ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అందరూ కూడా ఉపవాసం ఉండలేరు కదా. కొంతమంది అనారోగ్య పరిస్థితుల వల్ల, మరి కొంతమంది చిన్నపిల్లలు ఉండలేని వారు, మగవారు ఇలా చాలా మంది కూడా ఉంటారు. అలాంటి వారు భోజనం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు పొరపాటును కూడా ఈ కూరలు అనేవి రేపు వండకూడదు తినకూడదు అన్న మాట మీ యొక్క మంచి కోసమే అయితే చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఏం వండకూడదు ఏం తినకూడదు, అలాగే శివరాత్రి పూజ ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, జాగరణ ఎలా చేయాలి, శివలింగానికి అభిషేకాలు అర్చనలు ఇలాంటివన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం వివరంగా చెప్పుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చిత్త హైప్ కూడా చెయ్యండి. ఇక్కడ స్కిప్ చేశారు అంటే మీరు మిస్ అయిపోతారు. ప్రతి ఒక్క చిన్న పాయింట్ అనేది కూడా మీకు ఉపయోగపడేటటువంటి పాయింటే ఉంటుంది. కాబట్టి మీకు అంతా కూడా అర్థమవుతుంది. పూర్తిగా చివరి వరకు విని కొంతమంది మిత్రులకు షేర్ చేయటం కోసం ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం తప్పకుండా చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈసారి శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది చాలా గొప్ప విశేషం అండి. ఇదే రోజున శివుడు పార్వతీదేవిని కళ్యాణం చేసుకున్నాడని చెప్పి మనకు శివ పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున శివుడు తాండవం చేసేటటువంటి రోజు మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు మనం శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాం. మొదటిసారిగా బ్రహ్మ విష్ణు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు శివుడు లింగ రూపంలోకి ఆవిర్భవించినటువంటి రోజునే ఈ శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారని మనకు శివ పురాణంలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరైతే అంటే రేపు తెల్లవారుజామున శివరాత్రి రోజున ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి లింగోద్భవ సమయంలో అభిషేకం చేయిస్తే చాలా మంచిది. కనీసం చూసినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అయితే ఈ రోజున మనకు దొరుకుతుంది. పొరపాటును కూడా కొన్ని పొరపాట్లు చేయకండి. ఈరోజు తలకు నూనె రాసుకోవటం కానివ్వండి, జుట్టు విరబోసుకోవటం కానివ్వండి, అలాగే నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించటం. ఆదివారం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి గోళ్ళు కత్తిరించుకుంటూ ఉంటారు. గోళ్ళు కొరకటం ఇలాంటివి అస్సలు చేయకండి. గోళ్ళు కత్తిరించటం కానీ, మగవారు షేవింగ్ చేసుకోవటం కానీ, ఈ రోజున క్రాఫ్ కానీ షేవింగ్ కానీ గడ్డం కానీ అస్సలు చేసుకోకూడదు. తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను కొయ్యకూడదు. తులసి ఆకులను కోస్తే చాలా పాపం. అలాగే ఈ రోజున ఉసిరికాయలను కూడా ఉసిరి ఆకులను కూడా చెట్టు నుంచి తెంపకూడదు. శివుడికి సంపంగి పూలతో అలాగే మొగలి పూలతో పొరపాటును కూడా పూజ అనేది చేయకూడదు. ఇలాంటి పొరపాట్లు చేస్తే మాత్రం చాలా పాపం తగులుతుంది. కాబట్టి ఈ పొరపాట్లు చేయొద్దు. ఇక సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 గంటలకల్లా నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. ఆడవాళ్ళు కావచ్చు మగవారు కావచ్చు పెద్దలు అందరూ కూడా తల స్నానం చేయాలి. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు విభూతిని కానీ లేదా గంగాజలాన్ని కానీ ఇవి ఏవీ లేదు అంటే చిటికెడంత పసుపును కానీ మీరు వేసుకొని స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు. స్నానం చేయటం వల్ల ఆ స్నానం పవిత్రం అవుతుంది. పాపాలు కడుక్కొని పోతాయి. నిండు 100 ఏళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. అంటే షాంపూ పెట్టి రుద్దుకోకూడదు. మీరు ముందు రోజే తలస్నానం అనేది చేసి తర్వాత శివరాత్రి రోజున తల మీద మామూలుగా వీటిని మాత్రమే పోసుకోవాలి. తర్వాత అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. ఈ రోజున పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, పింక్ కలరు, బంగారు రంగు ఇలాంటి
మీరు ఏ రంగు వస్త్రాలైనా ధరించవచ్చు. కానీ నలుపు రంగులో ఉన్న బట్టలు, నీలి రంగు అంటే బ్లూ రంగులో ఉన్నటువంటి బట్టలు ఇలాంటివి మాత్రం పొరపాటున కూడా వేసుకోకూడదు. ఇలా ఈ రంగు వస్త్రాలు వేసుకొని చక్కగా ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. అలాగే గుమ్మానికి బయట కూడా శుభ్రంగా నీటితో కడిగి బియ్యపు పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకోవాలి. పల్లెటూరులో అయితే ఆవు పేడతో వాకిళ్ళంతా కూడా పచ్చగా అలిగేస్తారు. వెనకటి రోజుల్లో అయితే అమ్మమ్మలు, నాయనమ్మలు వాకిళ్ళు ఎంత పచ్చగా బాగుండేయంటే కలకలలాడుతూ ఉండేవి. అసలు వాకిట్లోని లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండేది. అలా చూస్తూ ఉండిపోయే వాళ్ళే అనిపించేది మనకైతే. అంత చక్కగా మంచిగా ముగ్గులు వేసుకునేవాళ్ళు. అక్కడ మంచాలు వేసుకొని కూర్చొని వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అక్కడ కాఫీలు, టిఫిన్లు చేస్తూ సరదాగా మాట్లాడుకోవటం చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అలాంటి రోజులు మనం మిస్ అయిపోతున్నాం. అవి గుర్తొస్తే చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం బాధ కూడా అనిపిస్తుంది. ఇలాంటి రోజులన్నీ మిస్ అయిపోయాం కదా, అప్పుడు ఇలా ఉండేవి కదా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. మన పిల్లలైతే అలాంటి పూర్తిగా మిస్ అయిపోతున్నారు. ఇక్కడ సిటీస్లోనైనా సరే ఇట్లా బియ్య పిండితో ముగ్గులు వేసుకోవటం, పసుపు కుంకుమలు చల్లుకోవటం, పండుగ వాతావరణం అంటే మనకు గుమ్మం బయట నుంచే మొదలవ్వాలి. ఏ ఇంట్లో అయితే వాకిళ్ళు బయట కలకలలాడుతూ ఉంటాయో అలాంటి ఇల్లు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కొంతమంది వాకిట్లో ముగ్గులు కూడా వేసుకోరు, ఏముందిలే అని అది చెప్పి ఇలా వదిలేస్తూ ఉంటారు. మీరు అపార్ట్మెంట్లో ఉన్న, ఫ్లాట్లో ఉన్న మీరు బయట వేసే అవకాశం లేకపోయినా కనీసం మీ ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు మీరు మామూలుగానైనా ముగ్గు వేసుకోండి. అయితే చాక్ పీస్తో వేయకూడదు. బియ్య పిండి కానీ లేదా ముగ్గు పిండి కానీ మీరు మాత్రం ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. ఇలా ఏ ఇంటి ముందైతే ఇలా ముగ్గులు వేసుకుని ఉంటారో ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అంత కలిసి వస్తుంది. తర్వాత ఇంటిని, వాకిల్ని శుభ్రంగా ఉప్పు నీటితో తుడుచుకోవాలి. ధూపం వేసుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. గడపలకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి చక్కగా అలంకరణ చేసుకోవాలి. ఉప్పు నీటితో తుడిచి ఇల్లంతా కూడా ధూపం పొగ మనం చూపించటం వలన దుష్టశక్తులు ఏదైనా ఉంటే పారిపోతాయి. అలాగే ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన పండుగ తిథుల్లో ఇంట్లో ధూపము, సాంబ్రాణి పొగ లాంటివి వేసుకోవాలని చెప్పి మన పెద్దవాళ్ళు మనకు చెప్పే ఉన్నారు. అలా చేసిన తర్వాత మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో చక్కగా పూజ చేయించండి. ఈ రోజున శివాలయంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి, అంటే అర్చనలు, అభిషేకాలు, శివ పురాణాలు, విభూతి జాగరణలు, అలాగే రాత్రంతా కూడా శివ పూజలు చేస్తూ శివాలయాలు ఈ రోజున మారుమోగిపోతూ ఉంటాయి. ఎంత సందడిగా ఉంటాయి. ఒకవేళ మాకు శివాలయం అందుబాటులో లేదండి, శివాలయానికి వెళ్ళే టైం మాకు లేదు, కుదరలేదు అనుకునే వాళ్ళు మీరు ఇంట్లోనైనా సరే శివపార్వతుల యొక్క చిత్రపటం దగ్గర గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మీకు ఇంట్లో శివలింగం ఉన్నా సరే మీరు ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వలన మీకు పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్నటువంటి శివలింగం ఎప్పుడూ కూడా మీ బొటన వేలు కన్నా తక్కువ సైజులో ఉండాలి. బొటన వేలు కన్నా చిన్నగా ఉంటే మంచిది. మీకు స్ఫటికలింగం అయితే ఇంకా మంచిది. శివలింగానికి అభిషేకము స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా చేసుకోవచ్చు. అలా చేస్తే చాలా మంచి పుణ్య ఫలితం అనేది దొరుకుతుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేస్తూ ఉంటారు. అలాగే 4 ప్రహరాల్లో శివలింగానికి రుద్రాభిషేకం, బిల్వదళ పూజలతోటి ఆరాధిస్తూ ఉంటారు. ఇలా చేస్తే మనకు ఉన్నటువంటి జాతక దోషాలు, శని దోషాలు, నరదిష్టి, నాగదోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎవరికి ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు, అప్పు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు శివలింగం కేవలం శివుడు అంటే ఒక దైవం మాత్రమే కాదండి. శివుడు అంటే ధ్యానము, యోగము మరియు లోతైనటువంటి ఆధ్యాత్మిక ఒక చైతన్యానికి ప్రతీకగా మనం భావిస్తూ ఉంటాం. ఈ ఒక్క రోజున అభిషేకం చేసినట్టయితే మీరు సంవత్సరం మొత్తం అభిషేకం చేసినంత పుణ్య ఫలితం శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంగాజలము, విభూతి, నీళ్లతో, పసుపుతో, పంచదారతో, చెరుకు రసంతో, గోమాత యొక్క పాలతో, అన్నంతో ఇలా రకరకాలుగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మానసిక ప్రశాంతత, పాప విముక్తి కలుగుతాయి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా శివలింగానికి అభిషేకం చేసి చెంబుడు నీటితోనైనా కూడా మీరు చేయొచ్చు.
ఏది కుదరకపోతే ఇలా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి. బిల్వదళాన్ని శివలింగానికి సమర్పించాలి. ఇలా చేయటం వలన మీకు 3 జన్మల పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే శివుడు త్రినేత్రుడు. మనకు ఈ బిల్వదళానికి కూడా 3 కన్నులు ఉంటాయి. అంటే 3 ఆకులు కలిసి ఉంటాయి కాబట్టి తప్పకుండా బిల్వదళాన్ని శివలింగానికి సమర్పించాలి. శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. అలాగే ఇంట్లో కూడా మీరు చేసుకోగలిగితే వీలుంటే ఇంట్లోనైనా చేసుకోవచ్చు. తప్పకుండా శివ పార్వతుల ముందు కూడా ఆవు నేతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈరోజు శివుడికి ఇష్టమైనటువంటి దీపాలలో నారికేళ దీపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున ఎవరైతే నారికేళ దీపం వెలిగిస్తారో వాళ్లకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది, బాగా కలిసి వస్తుంది. శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. మీరేం చేస్తారంటే ఒక కొబ్బరికాయని పూజ చేసేటప్పుడు సమాన భాగంలో పగలగొట్టాలన్నమాట. ఆ తర్వాత ఒక రాగి లేదా వెండి ప్లేట్ మీద అందులో బియ్యం పోసి, తర్వాత మనకు ఈ కొబ్బరి చిప్ప 3 కన్నులు ఉన్నటువంటి భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని మీరు శివుడి ముందు పెట్టేసి అందులో 3 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ ఈ రోజున నారికేళ దీపాన్ని శివయ్య ముందు వెలిగించాలి. 3 కళ్ళు శివుని ముక్కంటితో సమానం. 3 కళ్ళకి 3 ప్రతిరూపాలు ఉంటాయి కాబట్టి 3 ఒత్తులు వెలిగించాలి. కొబ్బరికాయకు కొట్టినప్పుడు మనం ఇలా 3 కన్నులు ఉన్నటువంటి కొబ్బరి చిప్పలో మాత్రమే ఆ ఒక్క చిప్పలో మనం ఈరోజు దీపాన్ని వెలిగించాలి. ఇంకో కొబ్బరి చిప్ప సగభాగం ఉంటుంది. చక్కగా దాన్ని కట్ చేసి శివుడికి నైవేద్యంగా మీరు సమర్పించుకోవచ్చు. ఈ నారికేళ దీపం సాయంత్రం 6 తర్వాత ప్రదోష కాలంలో మీరు వెలిగించుకొని స్వామి ముందు కూర్చొని కళ్ళు మూసుకొని మీ యొక్క కోరికలు కష్టాలు అన్నీ కూడా చెప్పుకొని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే పితృదోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి, శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ నారికేళ దీపము మన జీవితంలోని వెలుగును నింపుతుంది కాబట్టి నారికేళ దీపం వెలిగించే ప్రయత్నం అనేది చేయండి. ఇలా శివయ్యకు పూజ చేసుకుంటూ అలాగే శివలింగానికి అభిషేకం చేసుకుంటూ శివశంకర, నీలకంఠ, రుద్రేశ, త్రిలోచన, అలాగే ఓం నమ శివాయ అని మీకు కుదిరినటువంటి మంత్రం ఏదో ఒకటి మీరు జపించుకుంటూ మీరు గనక పూజ చేసుకున్నట్లయితే ఈ శివరాత్రి అనేది మీ జీవితాల్లో వెలుగులను నింపుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లన్నింటినీ కూడా తరిమి కొడుతుంది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కాబట్టి మనకు శివుని అనుగ్రహం అనేది కలగటానికి, మన జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవటానికి శివుని కన్నా కూడా గొప్ప దైవం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు శివయ్యకు శంఖ పుష్పాలతో అలాగే తుమ్మి పూలు ఇంకా జిల్లేడు పువ్వులతోటి ఇంకా మీరు పూజ చేసినట్టయితే చాలా మంచిది. తులసి దళాలను మాత్రం పొరపాటును కూడా సమర్పించకండి. సంపంగి, మొగలు పూలను ఇలాంటి వాటిని మాత్రం పొరపాటును కూడా సమర్పించకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. శివుడు బోలాశంకరుడు, ఆయన అభిషేక ప్రియుడు. శివయ్యకు మనం చెంబుడు నీటితో అభిషేకం చేసినా కూడా ఆయన ఎంతగానో మురిసిపోయి మన యొక్క కోరిన కోరికలన్నింటినీ కూడా వెంటనే తీర్చేస్తాడు. కాబట్టి శివలింగానికి అభిషేకం అనేది ఈరోజు అంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. జన్మ జన్మల పాపాలన్నింటినీ కూడా కడిగేస్తుంది. ఈరోజు శివయ్యకు నైవేద్యంగా వెలగపండు, చెరుకు ముక్కలు, పానకము, పేలపిండి, చిమ్మిలి ఇలాంటి వాటిని మీరు ప్రసాదంగా సమర్పించవచ్చు. ఉపవాసం ఉండగా ఉన్నవాళ్ళు కూడా ప్రసాదంగా వీటిని స్వీకరించవచ్చు. ప్రసాదం స్వీకరించడం వలన ఉపవాసానికి ఎటువంటి అడ్డంకు ఉండదని చెప్పి మనకు పురాణాలే చెబుతున్నాయి. ఉపవాసం ఉండగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండండి. లేదు మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కాస్త చిన్నపిల్లలు 12 ఏళ్ల లోపు 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇలాంటి వారు మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం అనేది లేదు. మీరు పాలు, పళ్ళను, సాత్విక ఆహారాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఈరోజు రాత్రి అంతా కూడా జాగరణ చేస్తే చాలా మంచిది. రాత్రి అంతా కూడా శివనామస్మరణ చేస్తూ ఆ శివుడిని ప్రార్థిస్తే శివ సాంగత్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక రాత్రి అంతా కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోవటం కానివ్వండి, ఇలా శివుణ్ణి తలుచుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ అలా ఉండటం వలన, జాగరణ చేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుందని, ఎంతో పుణ్య ఫలితం వస్తుందనేది పండితులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఇలా రాత్రి అంతా చేసి ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఇక ఈ రాత్రి శివరాత్రి రోజున శివపార్వతుల యొక్క అనుగ్రహం కావాలి అంటే ఈరోజు పొరపాటును కూడా వండకూడని కూరలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అవి జాగ్రత్తగా వినండి. ఈ రోజున పొరపాటును కూడా పొట్లకాయ కూరను వండొద్దు, తినద్దు. పొట్లకాయ మనకు పొడవుగా ఉంటుంది. అలాగే శివుడి మెడలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి కూడా మనకు పొడవుగా ఉంటాడు కాబట్టి
ఇలాంటి పొట్లకాయ నాగుపాము రూపంలో ఉంటుంది కాబట్టి ఈ శివరాత్రి రోజున పొరపాటున కూడా పొట్లకాయని కట్ చేయటం కానీ, పొట్లకాయలను కడుక్కొని ఇంటికి తెచ్చుకోవటం కానీ, కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం కానీ, లేదా పొట్లకాయ కూర రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ తిన్నా మీకు జన్మజన్మల దరిద్రాలు వెంటపడతాయి. శివుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. నాగసర్ప దోషాలు మీ జాతకంలో విపరీతంగా పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని వండొద్దు. తర్వాత సొరకాయ. ఈ సొరకాయను కూడా మనకు నీటి శాతం ఎక్కువగా కలిగి ఉంటుంది, కానీ సొరకాయ కూడా పొడవుగా ఉంటుంది కాబట్టి ఈ సొరకాయను కూడా రేపు వండొద్దు, తినద్దు. కాదు కూడదు అని తింటే ఈ సొరకాయ ఎలాగైతే నీరు ఉంటుందో మన జీవితాల్లో కూడా కన్నీళ్లు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వండొద్దు. తర్వాత వంకాయ. రేపు శివరాత్రి రోజున వంకాయలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వండొద్దు, తినద్దు. వంకాయలు చూడటానికి కాస్త మనకు నలుపు రంగులో నెగిటివ్ ఎనర్జీని పోలి ఉంటాయి. ఈ వంకాయ కూరను తింటే అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి వండొద్దు. ఇక తర్వాత వచ్చేసి ములక్కాయ. ఈ ములక్కాయ కూడా మనకు రేపు శివరాత్రి రోజున వండకూడదు, తినకూడదు అలా అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ములక్కాయలు కూడా పొడవుగా ఉంటాయి. వీటిని కట్ చేయటం వలన మనకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా అప్పుల లోతుల్లో కూరుకుపోయేటటువంటి బాధ ఉంటుంది. తర్వాత బీరకాయ. బీరకాయలను కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినద్దు. ఈ రోజుల్లో ఈ కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ శివరాత్రి రోజున వండుకొని తింటే మాత్రం కష్టాలే ఎదురవుతాయన్నమాట. ఇక ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పును కూడా మీరు రేపు వండొద్దు, తినద్దు. పచ్చ కందిపప్పు ఉంటుంది కదా, చక్కగా అవి వండుకొని తినండి, కానీ ఎర్ర కందిపప్పు వండితే కుజ దోషాలు ఎక్కువ అవుతాయి. తర్వాత బీన్స్. మనకు ఈ బీన్స్ జాతికి చెందింది ఉంటాయి. ఇవి కూడా మనకు పొడవుగా ఉంటాయి. ఇలా పొడవుగా ఉన్నటువంటి ఆహారాలను మాత్రం శివుడికి ప్రత్యేకంగా పూజలు చేసేటటువంటి రోజుల్లో వండినా తిన్నా కూడా కర్మలు అనేవి మనకు వెంటపడుతూ ఉంటాయి, మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. తర్వాత క్యాబేజ్. ఈ క్యాబేజ్ కూడా రేపు వండొద్దు, తినద్దు. క్యాబేజ్ ఏంటంటే కొంచెం ఘాటు స్వభావాన్ని కలిగి ఉంటుంది, దగ్గరగా నాన్ వెజ్ రుచిని పోలి ఉంటుంది, అలాంటి సువాసన కలిగి ఉంటుంది కాబట్టి క్యాబేజ్ని వండొద్దు, కష్టాలు వస్తాయి. తర్వాత పుట్టగొడుగులు. అంటే ఇక్కడ మనకు తుప్పల మీద మొలిచే పుట్టగొడుగులు మనకు పుట్టల మీదనే మొలుస్తూ ఉంటాయి కాబట్టి పుట్టగొడుగులు హైబ్రిడ్ అయినా, నాటివ్ అయినా, ఏవైనా సరే శివరాత్రి రోజున పుట్టగొడుగులను వండొద్దు, తినొద్దు. కాదు కూడదు అని పట్టించుకోకుండా నాన్ వెజ్ కదా, కాదు కదా అని తింటే మాత్రం ఖచ్చితంగా జీవితంలో నాగసర్ప దోషాలు అనేవి ఎక్కువయ్యి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. మీరు చేసే పూజలకు కూడా ఫలితం అనేది ఉండదు. తర్వాత బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయని జ్యూసుల రూపంలో లేదా తీపి గుమ్మడికాయల హల్వా రూపంలో కానీ ఇలా ఏ రూపంలో కూడా గుమ్మడికాయలను రేపు శివరాత్రి రోజున అసలు వాడొద్దు. కాదని తింటే మాత్రం కష్టాలు తప్పవు. ఇక అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి మీరు గారెల్లో లాంటివి కూడా వేసుకోవద్దు. ఇది నాన్ వెజ్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త. తర్వాత ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయలు కూడా రేపు కూరల్లో వాడద్దు. అసలు ఉల్లిపాయ లేకపోతే కూరలే వండరు కొంతమంది, అసలు కూర తినటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఉల్లిపాయలను వేసుకోకూడదు. ఉల్లిపాయలను వేసినటువంటి ఆహార పదార్థాలను కనీసం దేవుడి ముందు నైవేద్యంగా కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇవి దగ్గరగా నాన్ వెజ్తో సమానం అవుతుంది కాబట్టి, ఉల్లిపాయ రజోగుణాన్ని కలిగిస్తుంది కాబట్టి. అంటే రేపు కూరల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లిపాయలను వేయొద్దు. ఇంకా ఆదివారం అంటే నాన్ వెజ్ గుర్తొస్తుంది మనకు. శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకుని నాన్ వెజ్ వండొద్దు, తినొద్దు. బయట కూడా తినకూడదు. రెస్టారెంట్లో, హోటల్స్లో చికెన్ అని, మటన్ అని, చేపలు, పీతలు, రొయ్యలు, సూపులు, అలాగే లెగ్ పీస్లు, చికెన్ పకోడీ, ఉప్పు చేపలు, రొయ్య పొట్టు, రొయ్య కారం, ఇలా చిన్న చేపలని, పెద్ద చేపలని, అవన్నీ ఇవన్నీ చెప్పి ఆఖరికి కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్తో సమానమే కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాన్ వెజ్ని మాత్రం దగ్గరికి రానివ్వద్దు, టచ్ అయ్యొద్దు. అయితే ఇందాక మనం చెప్పినటువంటి కూరగాయలు, ఈ పొట్లకాయలు, బీరకాయలు కూడా వండొద్దు, తినద్దు. ఇప్పుడు మనం చెప్పిన వాటిని మాత్రం దయచేసి పక్కన పెట్టేసేయండి. కాదు కూడదని పట్టించుకోకుండా ఏముందిలే అని తిని స్నానాలు చేసి పూజలు చేయటం కానీ, లేదు ఏముందిలే తింటాం అని కానీ చేస్తే మాత్రం ఇక ఆ కర్మల నుంచి మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. కాబట్టి రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చెప్పినటువంటి ఈ కూరలు వండొద్దు, తినద్దు. అలాగే ఈ నియమాలను పాటించడం, ఇలా చేసి మీ పూజలు చేసిన, ఒకవేళ
చేయటానికి కుదరకపోయినా కూడా మీకు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. రేపు రేగి ఆకును తింటే చాలా మంచిది. నాటు రేగి చెట్టు ఆకులు ఉంటాయి కదా, వాటిని పూజ చేసేటప్పుడు పూజ దగ్గర కాసేపు పెట్టుకొని ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని అందరూ ఇంట్లో పిల్లలు పెద్దలు దాని మీద కొంచెం చిటికెడు విభూతిని కానీ పంచదారను కానీ తేనెను కానీ వేసుకుని తలా ఒక ఆకు తింటే చాలా మంచిది. రేగి పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటాయి. రేగి ఆకు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒక ఆకు తినండి చాలు. రేపు ఇక తర్వాత మీకు దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు ఉంటే రావి చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. చక్కగా రావి చెట్టు దగ్గర కూడా ఒక దీపం వెలిగించండి. ఇంకా శివాలయంలో జమ్మి చెట్టును తాకినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితము వస్తుంది. రేపు అలాగే ఆవుకి ఆహారంగా పచ్చగడ్డిని కానివ్వండి లేదా అరటిపళ్ళను కానివ్వండి, నానబెట్టినటువంటి పెసలు కానీ గోధుమలు బెల్లంతో కలిపి తినిపించటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది. గోపూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. అలాగే రేపు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర కూడా దీపాలను వెలిగించండి, మంచిగా కలిసి వస్తుంది. రేపు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రేపు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక చిన్న గ్లాసులో పాలు తీసుకొని ఆ పాలలో చిటికెడు ధనియాల పొడి, చిటికెడంత పసుపు, చిటికెడంత పంచదార కలిపి మీరు గుమ్మం ప్రధాన ద్వారం దగ్గర గడప మీద చల్లాలి. అలా చల్లటం వలన లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలై మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు చేసి పూజలకు పరిహారాలకు కోటి రెట్ల ఫలితాన్ని మీరు సంపాదించుకోవచ్చు. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదా, ఎలా చేయాలి, ఏం వండకూడదు, ఏం తినకూడదు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయటం అసలు మర్చిపోకండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.